వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. చందు వచ్చారు. ఎలా ఉన్నావు చందు? అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అత్తయ్య. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. ఎందుకు మామయ్య? ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో చికెన్ చేశాను, పాస్తాలతో చేశాను. అవునా? అయితే ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఎస్, కానీ మాకిట కొంచెం మిలిగేటట్లు పెట్టు. చూడు అత్తమ్మ నా గురించి ఎలా మాట్లాడుతుందో. నేనేమో కుంభకర్ణులాగా అనిపిస్తున్నట్లు. నీ కుంభకర్ణుని దత్తపుత్రులాగా అలా మాట్లాడుతున్నావు. వాడే కుంభకర్ణుడు. అత్తయ్య, కుంభకర్ణులే అనుకుందాం. నువ్వు వాళ్ళ తల్లి కూతురికి ఒక్క ముక్క వదలకుండా మొత్తం నువ్వే తినేసాయి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నీకు జోక్ చేశాం చందు, నువ్వు కుంభకర్ణుడు అని. మాకు కూడా పెట్టు. అయితే మా అల్లునికి మీరు సారీ చెప్పండి, అప్పుడు నేను పెడతాను. సారీ మీరే తింటారా? నాకు పెట్టరా? మీకు పెట్టకుండా ఎలా తింటాం నాన్నమ్మ? వచ్చి కూర్చో చందు, కొన్ని వాటర్ తాగు. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నావు? నాకు పొలమాడినప్పుడు ఇలానే, నాన్న కూడా ఇలానే చేసేవారు అత్తయ్య. చూస్తుంటే నాన్ననే గుర్తుకొస్తుంది అత్తయ్య. నిన్ను చూస్తుంటే మా అన్ననే గుర్తుకొస్తుండ్రా. బయలుదేరుతాను అత్తయ్య. అప్పుడేనా? కొద్దిసేపు ఆడుకుందాం. సరే సరే ఆడుకుందాం. సరే నడు ఆర్టికే. ఎవరు? హలో, ఎవరు? నేను కావేరిని. నువ్వెందుకు ఫోన్ చేసావు? కొత్త నంబర్తో, పాత నంబర్తో లేపుతావో లేదో అని కొత్త నంబర్తో కాల్ చేశాను. ఎందుకు కాల్ చేసావురా? దంపతులు కదా, పాత దంపతులు ఎలా ఉన్నారో అని తెలుసుకోవడానికి కాల్ చేశాను. మరి ఫోన్లు చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. కూల్. రేపు మహి పూజకు వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? రేపు దేవవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం నువ్వు చిన్ని జాగ్రత్తగా ఉండండి. సరే చూసుకుంటాను. ఈ కూతురు ఏమో బొమ్మ తయారు చేస్తున్నట్లున్నారు. అవును, రేపు మహి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదమ్మా, వాని కోసమని గిఫ్ట్ తయారు చేస్తున్నాం. నేను హెల్ప్ చేస్తున్నా. బాగుంది. చిన్ని చేసే బొమ్మ బాగుందా, లేకపోతే నేను హెల్ప్ చేయడం బాగుందా? రెండు బాగుంది. మల్లెపూలు కట్టమ్మా. సరే ఆంటీ. నాన్న, అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మకేం హెల్ప్ చేయాలి? అమ్మ మల్లెపూలు కడుతుంది కదా, హెల్ప్ చేయి నాన్న. సరే చిన్ని. మల్లెపూలు కట్టడం అయిపోయింది చిన్ని. సరే నాన్న, అమ్మ తలలో పెట్టొచ్చు కదా. సరే చిన్ని. చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. బాగుంది. నీ నవ్వంతా బాగుంది చిన్ని. నాన్న, కాసేపు నీ ఒళ్ళో పనుకుంటాను. కథ చెప్పవా? సరే చిన్ని, చెప్పు. ఏం కథ చెప్పాలని ఆలోచిస్తున్నాను. రాజకుమారిని తోటరాముడు ప్రేమించాడా? కాదు, పేటరావుడి ప్రేమించాడు. రాజకుమారి పేటరాముడిని ప్రేమించిందా? ప్రేమించాల్సి వచ్చింది. మా చిన్ని కృష్ణునికి తులభారం చేస్తున్నాం కదా, అందుకని ఇలా పాదాలు వేశాను. కృష్ణుడు అన్నమాట. అవును, నువ్వే మా చిన్ని కృష్ణునివి. పిన్ని, ఎందుకు మయి? మా అమ్మలాగా నా ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తున్నావు కదా, అందుకని. తప్ప ఇంకా నీకు ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచిస్తారు మయి? ఐ లవ్ యూ పిన్ని. ఇప్పుడు నాన్న హాఫ్ టికెట్ నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఏమని? నన్ను శ్రీవల్లి అని ఎక్కిరిస్తున్నాడు. నువ్వు శ్రీవల్లి లాగానే ఉన్నావు చిన్ని. మీరు వెళ్ళండి, నేను రాను. ఎందుకు నాన్న? నాకు కొంచెం పని ఉందమ్మా. పని చూసుకొని వీలైతే వస్తాను. సరే. ఒకవేళ అక్కడికి వెళ్ళినాక మీ అమ్మని అమ్మ అని పిలవద్దు, టీచర్ అమ్మని అని పిలవాలి. నేను ఒకవేళ వచ్చినా కానీ నన్ను నాన్న అని పిలవద్దు, సరేనా? సరే నాన్న. వేరేనని అక్కడ తెలియదు కదమ్మా. ఒకవేళ తెలిస్తే లేనిపోని గొడవలు అవుతాయని మీ నాన్న ఆలోచన. ద్రౌపది తన పేరు మార్చుకొని అజ్ఞాతవాసంలో ఉన్నట్లు మనం కూడా అలా లైఫ్ లాంగ్ ఏం ఉండాల్సిన అవసరం లేదమ్మా. మనం గిట ఏదో ఒక రోజు మేమిద్దరం నిర్దోషి అని బయటపడితే అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. నా వల్లనే కదరా వాళ్ళకి ఇంత కష్టాలు. అదేం కాదులే అన్న, నాకు చాలా భయంగా ఉందిరా, ఏం జరుగుతుందో ఏమో అని. ఒకవేళ నేను శాశ్వతంగా జైల్లోనే ఉండిపోతే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? అలా ఏం కాదులే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, అంత భగవంతుడు చూసుకుంటాడు. చాలా బాగా రెడీ అయ్యావు పిన్ని. నువ్వు కూడా చాలా బాగా రెడీ అయ్యావు పిన్ని. ఇంకా నువ్వెందుకు రెడీ కాలేవు? పూజకు టైం అవుతుంది కదా. మా ఫ్రెండ్ చిన్ని వస్తే నేను రెడీ అయిపోతాను పిన్ని.